హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. కొర్రమీన చేపల ఇగురు కూర నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. కొర్రమీన చేపలు 2.5 కిలోలు తీసుకున్నానండి. కచ్చాపచ్చిగా దంచుకున్న పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 స్పూన్లు సాల్టు, 3 స్పూన్లు కారం వేసుకొని 1 స్పూన్ ఆయిల్ పోసి ఈ చేప ముక్కలకు పట్టేలాగా అన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని కలిపేసేసి కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి 15-20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకుని ఇంకొక 10 నిమిషాలు కూరను ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవటమే. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.